నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రసభాసగా సాగిన కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. అభివృద్ధిని గాలికి వదిలేసి గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదంటూ ధ్వజమెత్తిన సర్పంచులు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల పంచాయతీ పరిధి బీచ్ రోడ్ లో నిర్మిస్తున్న రహదారి పనులు సిఐటియు ఆధ్వర్యంలో అడ్డుకున్న కార్మికులు. 6 నెలల వేతనాలు చెల్లించలేదంటున్న కంపెనీ సిబ్బంది. పార్టీ కష్టకాలంలో కాకినాడ జిల్లా బాధ్యతలు చేపట్టి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిన నాయకుడు జ్యోతుల నవీన్. గోకవరం మండల తెలుగు యువత అధ్యక్షుడు పల్లెల బాబి గోకవరం నుండి జగ్గంపేట వరకు బైక్ ర్యాలీగా వచ్చి జ్యోతుల నవీన్ ను సత్కరించిన గోకవరం టీడీపీ నేతలు. కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సర్పంచుల ప్రశ్నలతో రసాభాసగా సాగింది. ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి జెడ్పీటీసీ నిలుకుర్తి రామకృష్ణ కిట్టు, తహసీల్దార్ కుమారి హాజరయ్యారు. సమావేశంలో 2025-2026 బడ్జెట్ వ్యయాన్ని ఎంపీడీఓ వివరించారు. అభివృద్ధి గాలికొదిలేసి కనీసం గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని తిమ్మాపురం నేమం సర్పంచ్లు ధ్వజమెత్తారు. తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధి అవంతి నగర్, మారుతి నగర్లో రోడ్లు లేక స్కూల్స్కి వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే రమణయ్యపేటలో మాత్రం సీసీ రోడ్లపై రోడ్లు నిర్మించి ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులు పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు సమన్వయంతో సమస్యలు పరిష్కరిస్తామని ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలు అన్నారు. అనంతరం గ్రేడ్ 1 కార్యదర్శి నుంచి డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నతపై వెళ్లిన వారిని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నోటీసులు ఇచ్చారా? కొట్టించాలండి. పంచాయతీకి కొట్టించి మీ ఆఫీస్ నేను కూడా చేయించాను. నా ఇల్లు కొడితే నా ఈ ఓపీ చాలా చాలా సిన్సియర్గా చేస్తున్నారు నా బాబా అని చెప్పుకుంటాం. మేము కూడా చేయించండి సార్. మీరేమన్నా చేయించండి. తీసుకునేది మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ సిమెంట్ రోడ్ 7,000 అన్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాకు మారుతి నగర్, అవంతి నగర్ ఉందండి. వర్షాలు వస్తే బురదలో నడవాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, బండి వెళ్తుంటే బస్సు స్కిడ్ అయిపోయి ఆటోలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అటువంటి అవసరమైన రోడ్లు వదిలేసి సిమెంట్ రోడ్ల మీద రోడ్లు వేయడం నాకు చాలా విచిత్రంగా ఉంది. అంటే అభివృద్ధి అంటే ఇదేనా ప్రభుత్వం అభివృద్ధి? రోడ్లు లేనోడికి అయ్యాడు. ఒక పక్క గౌరవ డిప్యూటీ సీఎం గారు, మన పంచాయతీ శాఖ మంత్రులు ఆయన చెప్తారు పక్కన రోడ్లు వేయాలి మేము డెవలప్మెంట్ చేస్తున్నాం అంటారు. ఏంటి డెవలప్మెంట్? రోడ్లు ఉన్నాయి వచ్చేస్తే రోడ్ వచ్చేస్తారు అన్నారంటే ఒక జిల్లా కలెక్టర్ స్థాయికి ఎమ్మెల్యే చేయాల్సిన పని, స్థానిక సర్పంచ్ చేయాల్సిన పని ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి వచ్చేది సాల్వ్ అవుతుంది అంటే అది మన ప్రజాస్వామ్యంతో లక్షణాన్ని బలహీనపడింది అర్థం. అసలు నా దగ్గరికి రాకుండా ఉండడానికి ఏం చేయాలన్న దానికి నేను ఆలోచిస్తున్నాను. దానికోసం ప్రయత్నం చేస్తాను. ఒక ఆడపిల్ల వచ్చి, ఒక చూపు సరిగ్గా లేని ఆడబిడ్డ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వచ్చి ఆ పాప అడిగింది, ఊరికి రోడ్డు ఏమి ఎవరు అడగాలి? నన్ను అడగాల్సింది. నిజంగా ఇంపాక్ట్ఫుల్ గా గవర్నెన్స్ ఉంటే అది ఇప్పుడు కదా, ఒక 5 సంవత్సరాలు కాదు, గత దశాబ్దాలుగా మనం ఏం చేస్తున్నామంటే
ప్రజాస్వామ్యం తాలూకు స్ట్రక్చర్ వీకెన్ చేస్తున్నాం. నాయకుడు ఇంపార్టెంట్ అయిపోయాడు, వ్యవస్థను చంపేస్తున్నాం. అది అర్థమైంది కదండి. వ్యవస్థను చంపేస్తారు ఇక్కడ. ఎన్ఆర్ఎస్ నామ్స్ ప్రకారం గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలతో ఎన్నుకోబడిన గ్రామ సభలో ఏవైతే వర్క్స్ పెట్టామో ఆ వర్క్ ప్రయారిటీ ఇచ్చి కాంట్రాక్ట్ పంపాలి. ఇక్కడ ఉన్న అధికారులు నాయకులు పంపను కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా, వ్యవస్థను నాశనం చేసేస్తున్నారు. నేను దయచేసి ఇక్కడ అధికారులు చెప్తాను, రాజకీయ పార్టీలు రాజకీయాలు మారుతాయి, గవర్నమెంట్ లైన్ మారుతూ ఉంటాయి. అధికారులు దయచేసి నిబంధనలు తొంగలో తప్పదు. ప్రజలకు అవసరం ఉన్న దగ్గర రోడ్లు వేయండి. ఒక జిల్లాధికారి ఉంటే అక్కడ జిల్లాధికారి ఇంటి దగ్గర సిమెంట్ రోడ్ ఉంటే మళ్ళీ సిమెంట్ రోడ్ వేసుకొచ్చాము జిల్లాధికారి. సామాన్య ప్రజలు రోడ్ల మీద బురదలో ఉన్న సామాన్య ప్రజలు బురదలో తిరగాలి. ఇదేనా అభివృద్ధి? రూరల్ నియోజకవర్గంలో ఇల్లు లేని దగ్గర కాలనీ లేదు, కనీసం జనావాసాలు లేని దగ్గర సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, ప్రైవేట్ కాలేజీలకు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, సామాన్య ప్రజలు సిమెంట్ రోడ్లు వేయట్లేదు. ఒక పక్క పంచాయతీలు ఏమో అదోదాలు పాస్ చేశారు. గత ప్రభుత్వాలు ఏం చేశారు? ఇప్పుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశారు. ఈయనేం చేస్తారు? వచ్చి పంచాయతీ ఫండ్స్ వాడుకోలేదు. ఎగ్జాంపుల్ మా గ్రామ పంచాయతీ 1,60,00,000 రూపాయలు స్టాంప్ డ్యూటీ రిలీజ్ చేయట్లేదు ప్రభుత్వం. ఎవరు మరింటారు నిధులు? గత ప్రభుత్వం నిధులు మరణించింది, నిర్వీర్యం చేస్తుంది, సర్పంచులు ఉత్సవ విగ్రహం చేస్తున్నారు. ఈ నాయకులు ఈవేళ ఏడేం చేస్తారు? వచ్చి పంచాయతీని నాశనం చేస్తారు. పంచాయతీ సర్పంచులు ఉత్సవ విగ్రహం పెడుతున్నారు. ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ అందరూ దేనికి? ప్రజలతో ఎన్నుకోబడడం, ప్రజలకి గౌరవం. ఇందాక చెప్పారు అక్కడ ప్రోటోకాల్ లేదు, ఎంపీటీసీలు చెప్పట్లేదు, పంచుకోలేరు. ప్రోటోకాల్ అవ్వట్లేదు. ఎవరో నాయకులు చెప్తే నాయకులే వాళ్ళు బెదిరిస్తారు. నిజంగా చెప్పాలంటే ఏ నెంబర్ తప్ప ఎక్కడ లేదు. వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళకి చెప్పొద్దు, మేము చెప్పినట్టు మేమే వస్తాం. ఇదేంటి విచిత్రం ప్రభుత్వం? దయచేసి రిపీట్ అవ్వకుండా చూడండి దయచేసి దీని మీద. అది కరెక్ట్ కాదు. 7,000 మెంబర్స్కి వాళ్ళందరికీ సక్సెస్ఫుల్గా వేయడం జరిగింది. అలాగే దూరంకి కూడా ఎంతైతే అలాటెడ్ పాపులేషన్ ఇచ్చారో అంతమందికి కూడా 0 to 5 years అనేది పల్స్పోలియో చుక్కలు అనేది వేయడం జరిగింది. మనకి హెచ్సి పరిధిలో వచ్చి మనకి మొత్తం టోటల్ డెలివరీస్ ఈ ఇయర్కి మనం చూసుకుంటే కనుక టోటల్కి అయితే 12 డెలివరీస్ అనేది అవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్ ఏఎన్సీస్ కూడా 4 ఏఎన్సీ చెకప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనివల్ల విహెచ్సిస్లో మనం ఇచ్చే హెల్త్ ఎడ్యుకేషన్ వల్ల, ఎంఎన్హెచ్పిఎస్ ద్వారా మనం ఇచ్చే హెల్త్ ఎడ్యుకేషన్ వల్ల మనకి మెటర్నల్ డెత్స్ అనేవి, ఇన్ఫాంట్ డెత్స్ అనేవి, చైల్డ్ డెత్స్ అనేవి చాలా వరకు రెడ్యూస్ అయినాయి. ఆల్మోస్ట్ 0కి వచ్చినాయి. మనకి ఎక్కడ కూడా మెటర్నల్ డెత్స్ అనేది రిజిస్టర్ కాలేదు. కాకినాడ రూరల్కి సంబంధించి ఏదర్ ఫ్రమ్ పండూరు పిహెచ్సి అండ్ తోరం పిహెచ్సి. అలాగే మనకి డెలివరీస్ అవ్వగానే చైల్డ్ ఇమ్యునైజేషన్ కూడా 0 ఇమ్యునైజేషన్ ఇచ్చి కూడా ఇమ్యునైజేషన్ అనేది మన బిహెచ్సిలో సచివాలయానికి సంబంధించి పాపులేషన్కి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి అడల్ట్స్ అండ్ హెల్త్ క్లినిక్స్ అనేవి పెట్టడం జరిగిందండి బిహెచ్సిలో. ఇది అందరికీ తెలిసిందే. ఎవ్రీ థర్స్డే అండ్ ఎవ్రీ ఫ్రైడే ప్లాన్ చేసాము. ఎవ్రీ థర్స్డే వచ్చి ఫీమేల్ చైల్డ్కి, ఎవ్రీ ఫ్రైడే వచ్చి లాస్ట్ టైం చేయలేదు, బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు. బ్లాక్ లిస్ట్ లో పెట్టేవాడు మళ్ళీ అసెంట్ ఇచ్చిందంటే దాంట్లో చేయలేదు కదండి. అలా కాదు సార్, రిక్రూట్మెంట్ పీరియడ్ ఉన్నది కదా, దాని పర్సంటేజ్ ప్రకారం చూస్తే 80% కంప్లీట్ చేయాలి. అవును, 80 కాదు 90% అయిపోయింది. ఓన్లీ పైప్ లైన్ గా చేయాలి. ఏంటంటే అది మామూలు షెడ్యూల్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్స్ ప్రకారం ఏంటంటే మనకి మాస్టర్ ప్లాన్ ఉంది కాబట్టి ఆ షెడ్యూల్స్ ప్రకారం మనకి అదేంటంటే విత్తింగ్ లోకి వచ్చేది. ఏంటంటే 1-2 days వరకు వెళ్తే అవునండి, పైపులు బిగించేసి పెయింటింగ్ వేస్తే టెస్టింగ్ పెట్టుకుంటే అయిపోతుంది. అవునండి, అది బోర్ కూడా ఇస్తుంది. అవునండి, అవునండి. దానివల్ల ఏంటంటే విత్ ఇన్ షెడ్యూల్ ఉండిపోయాడు. అదేనా నేను చెప్పేది. అది మీరు మేము కాదు, అధికారం చూసుకోవాలి. ప్రోటోకాల్ విషయం అధికారం మీరు మేము కాదు, అధికారం చూసుకోవాలి. మేడం, గత ప్రభుత్వంలో మీరు ఎంపీటీసీగా వచ్చారా? మీరు వస్తే మీకు ఇవ్వకపోతే వచ్చేవారు. అది ప్రోటోకాల్ అవుతండి మేడం. మీరు అటెండ్ అవునా? ప్రోటోకాల్ అనేది ఇక్కడ అది విధానం. ప్రోటోకాల్ అన్నది సభ్యులు, గౌరవ సభ్యులు వస్తేనే ప్రోటోకాల్ విధానం.
గత గవర్నమెంట్ లో కూడా ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించని వాళ్ళు మేము మినిస్టర్గా ఉన్న కన్నబాబు కూడా ప్రతిపక్షంలో మేము ప్రశ్నించేవాళ్ళం. మా ప్రశ్నించడమే మా హక్కు కింద మేము మాట్లాడతాం. నాకు స్వార్థాలతో కానీ రాజకీయ విలువలు పెంచాలి, రాజకీయ గౌరవం పెంచాలన్న ఆలోచనతో మాట్లాడతాం మేము. అంతేగాని బాబేసులు ఇలా పోయి ఇలాగ ఏం మేము మాట్లాడండి. ఎందుకంటే ప్రోటోకాల్ అంటే మీరు ప్రభుత్వంలో చేస్తే ఇప్పుడు చేస్తారా? అలా కష్టపడి పనిచేసిన సుమారు 6 నెలల వేతనాలు చెల్లించాలంటూ రహదారి నిర్మాణ పనులను అడ్డుకొని కంపెనీ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల పంచాయతీ పరిధి బీచ్ రోడ్లో నిర్మిస్తున్న రహదారి పనులను కంపెనీ సిబ్బంది వేతనాలు ఇవ్వకపోవడంతో మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో రోడ్డు పనులను అడ్డుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇంజనీర్ వెంకట కుమార్, కంపెనీ కాంట్రాక్టర్ పిల్ల సంతోష్ కుమార్, సిఐటియు నాయకులు రామకృష్ణతో పాటు పలువురు మాట్లాడుతూ అచ్చంపేట నుంచి కుంభాభిషేకం వరకు 11 కిలోమీటర్లకు గాను 159 కోట్లు ఆర్కే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ దక్కించుకుంది. వారి నుంచి లహరి ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంతోష్ సబ్ కాంట్రాక్ట్ తీసుకుని పనులు నిర్వహిస్తున్నారు. గతంలో కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని సిఐటియుని ఆశ్రయించడంతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి వేతనాలు చెల్లించేలా కృషి చేశామన్నారు. ఇప్పుడు మరొక బ్యాచ్కి జీతాలు ఇవ్వడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. జిల్లా కలెక్టర్ కేంద్ర కార్మిక శాఖ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తే నెల రోజుల్లో వేతనాలు చెల్లిస్తామని చెప్పినా ఎండీ సంతోష్ కుమార్ ఫోన్ లిఫ్ట్ చేయకపోగా రాజకీయ అండదండలతో తమను బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. సుమారు 5.56 లక్షల నగదు సైట్లో వర్కర్లకు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉందని కార్మికులు తెలిపారు. యాజమాన్యం 6 నెలల బకాయిల జీతాలు చెల్లించకపోతే సంబంధిత కార్యాలయాల ఎదుట ఉద్యమం చేపడతామని సిఐటియు నాయకులు రామకృష్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికుడు అప్పారావు, సూపర్వైజర్ సుభాష్ రాము, సెక్యూరిటీ గార్డ్ రాజు తదితరులు నిరసన వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. శ్రీనివాస్ అండి, మాది ఇక్కడ పిఠాపురం విలేజ్. ఈ కాంట్రాక్టర్లు ఈ కాకినాడ ఫస్ట్ నుంచి కూడా వర్క్ రావడం కారణం కూడా మేమే అండి. ఇదొక సూర్యోదయ ఆర్కే ఇన్ఫ్రా, మన కడప ఎమ్మెల్యే గారు శ్రీనివాసరావు గారు ఆర్కే ఇన్ఫ్రా పెద్ద కంపెనీ అండి వాళ్ళది టెండర్ సార్. ఈ సంతోష్ అన్న వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పావలవాట తీసుకుని వర్క్ చేసేలా పావలవాట తీసుకుని ఇక్కడ వర్క్ చేయించడం జరిగింది. లోకల్లో ఏం కావాల్సిన మన వీళ్ళకి అన్నీ నేను సప్లై చేయడం, ఏమైనా ఎంప్లాయీస్ కావాలతో పెట్టడం ఇవన్నీ కూడా ప్రతిదీ సపోర్ట్ చేసేవాళ్ళం సార్. ఈ సంతోష్ అన్న వ్యక్తి ఏం చేస్తే ఒక 6 నెలలు 7 నెలలు జీతాలు బాగా ఇచ్చాడండి. తర్వాత ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఏదో దొంగతనాలు మోపడం, వాళ్ళమ్మ ఇంకొకరితో మాట్లాడడంతో ఇతర క్యాస్ట్ వాళ్ళతో మమ్మల్ని తిట్టించడం ఫోన్లోని ఇవన్నీ కూడా సంతోష్ అన్న వ్యక్తి ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా పక్క దోసాడు సార్. దాంట్లో నేను పర్సన్ అండి. అయితే ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా అని మేము సిఐటి వాళ్ళని, అలాగే మన లేబర్ మినిస్టర్ గారు, మన రామచంద్రపురం ఎమ్మెల్యే మినిస్టర్ గారు సుభాష్ గారిని వీళ్ళందరూ కూడా కలిసామండి. ఎవరినైతే కలిసామో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పల్లా శ్రీనివాస్ గారు పెందుర్తి ఎమ్మెల్యే గారు తాలూకు నేను, మా అన్నయ్య అవుతాడు, ఇలాగే కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు తాలూకు నేను, వాళ్ళ కాంట్రాక్టర్ అని పొలిటికల్ లీడర్ ఒక 6 పేర్లు వాడుకుని ఏ పార్టీ రన్నింగ్లో ఉంటే ఆ పార్టీ వాళ్ళని వాడుకునండి. ఈ లోపల డిపార్ట్మెంట్ అండి వాళ్ళని వాడుకొని చిన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టారు సార్. దాంట్లో నేను ఒకనే, నేను అంతలో లోకల్లో తెలిసిన వాళ్ళు నన్నైతే ఎవరు ఏమనలేదండి. కానీ ఒకటే కష్టపడ్డ రూపాయలు మాత్రం సంతోష్ మాత్రం అందరిని ఇబ్బంది పెట్టాడు సార్. ఈ పల్లా సంతోష్ అన్న కుమార్ ముందు వైజాగ్లో చిన్న కన్సంగ్లో చాలా ఫ్రాడ్ చేశాడండి. అక్కడ చాలా కొన్ని కోట్లు ఎగేసి రోడ్ కాంట్రాక్టర్ చేసి మళ్ళీ యూకే పోయండి. అక్కడ కొన్నాళ్ళు ఉండి మళ్ళీ కాకినాడ వర్క్ వచ్చిందని తెలుసండి, పట్టుకొని మళ్ళీ ఇక్కడ కాకినాడ వర్క్ స్టార్ట్ చేసి అందరిని ఇబ్బంది పెట్టాడు సార్. అందరికీ నమస్కారం. అచ్చంపేట జంక్షన్ నుంచి కుంభాభిషేకం రేవు వరకు 11 కిలోమీటర్లు 159 కోట్లు అనుకుంటాను కాంట్రాక్ట్. ఇది ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర సంతోష్ కుమార్ అని ఆయన సబ్ కాంట్రాక్ట్. గత పని మొదలెట్టిన కాడి నుంచి కూడా ప్రతి కార్మికుడికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టే పని చేస్తున్నారు. చాలామంది కార్మికులు మా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి డబ్బులకి ఇస్తున్నారో లేదో తెలియదు, కానీ కార్మికులు భయభ్రాంతులకు గురై పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు కాని జరుగుతాను, కొడతాము తంతాము అని చెప్పి వీళ్ళు మన దగ్గరికి వచ్చారు. గతంలో ఒక బ్యాచ్కి 25 మందికి డబ్బులు ఇప్పించేస్తాం. ఇదే నెలలో సేమ్ డిసెంబర్ నెలలో డబ్బులు ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ కార్మికులకు కూడా బకాయిలు పెట్టారు 6 నెలల జీతాలు. జిల్లా కలెక్టర్ గారిని ఆశ్రయించాం. సెంట్రల్ ఎంటర్టైన్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్కి రాశారు. వాళ్ళు కూడా పోయిన నెల 15వ తారీఖున డబ్బులు ఇప్పిస్తామన్నారు. నేటికి కూడా డబ్బులు ఇవ్వలేదు. వెంకట కుమార్ సార్, నేను దీంట్లో సివిల్ స్ట్రక్చర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు చేశాను సార్ దీంట్లో వర్క్. ఫస్ట్లో కొంచెం బాగానే ఇచ్చేవారు సార్ శాలరీ. తర్వాత 6 నెలల నుంచి మాకు శాలరీ లేవు సార్.
ఎవరిని అడిగినా మాకు తెలీదు, మమ్మల్ని అడగొద్దు, మాకేం తెలుసు అని ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు సార్. ఎండి గారి అలాగే చెప్తున్నారు సార్. ఈయన ఎండి గారి పేరు పల్లా సంతోష్ కుమార్ గారు సార్. ఆయనకి ఫోన్ చేసినా సరే ఆయన కనీసం రెస్పాన్స్ కానీ మినిమం ఏది కానీ అసలు మాకు ఏం చేయట్లేదు సార్. ఒక నెల క్రితం మేము రాజమండ్రి లేబర్ ఆఫీస్కి వెళ్ళాం సార్. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం సార్. సార్ మాకు ఇలా 6 నెలల నుంచి శాలరీలు ఆగిపోయినాయి, మాకు మీరే చూడాలి, మాకు అసలు రెస్పాన్స్ అవుతలేదు, ఎవరిని అడిగినా ఏం చేయట్లేదు, మీరే చూడాలంటే అప్పుడు ఆయన ఆ ఛార్జ్ తీసుకుని కంపెనీ వాళ్ళకి 2 అకౌంటెంట్లను పిలిపించి అక్కడ రాజమండ్రి లేబర్ ఆఫీస్కి ఒక నెల క్రితం మాకు ఇంకో ఇంత డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి, సో దానివల్ల మీరు కంపల్సరీగా వీళ్ళకి డబ్బులు ఇప్పించాలని చెప్పి జరిగింది సార్. ఈ రోడ్డు వర్క్ మనకి అచ్చంపేట నుంచి కుంభాపశాఖం వరకు 11 కిలోమీటర్ రోడ్ వర్క్ సరే. మేము దీంట్లో 2 years నుంచి మేము వర్క్ చేస్తున్నాం కంటిన్యూస్గా. 2 years నుంచి వర్క్ చేసినప్పుడు మాకు స్టార్టింగ్లోనే మంత్లీ సాలరీ ఇచ్చేసేవారు. ఆ తర్వాత మధ్యలో 1 నెల నుంచి 1 నెల ఉంచుకొని ఇవ్వడం, 2 నెలలు ఉంచుకొని ఇవ్వడం, అలా మాకు మినిమం 6 నెలల వరకు సాలరీ పెండింగ్ అయిపోయింది. కరెక్ట్గా 1 సంవత్సరం నుండి లాస్ట్ సంక్రాంతి తర్వాత నుంచి వర్క్ స్లో అయిపోవడం వల్ల షట్ డౌన్ అయిపోయింది అనుకుంటే సాలరీలు మాకు పెండింగ్ పెట్టేశారు. 6 నెలల వరకు వర్కర్స్కి అందరికీ పెండింగ్ పెట్టేశారు. పెండింగ్ పెట్టేసిన తర్వాత జీతాలు ఇవ్వకపోవడం, సాలరీలు అడితే ఇస్తామని చెప్పడం మాకు చాలా ఇబ్బంది పెట్టారు అనమాట. ఇది యాక్చువల్గా ఈ రోడ్ కాంట్రాక్ట్ ఆర్కే కంపెనీ తీసుకుంది. ఆర్కే కంపెనీ నుంచి సబ్ తీసుకొని లహరి ఇన్ఫ్రా అని చెప్పేసి చేస్తున్నారన్నమాట. సంతోష్ గారు అని చెప్పేసి ఆయన మాకు ఎండి గారు ఆయన వాళ్ళే అందరూ చేసుకున్న తర్వాత మాకు ఏం చేస్తారంటే అప్పుడు డబ్బులు మేము అడిగినప్పుడు వేస్తాం 2 నెలలు వేస్తాం, నెల వేస్తాం అని చెప్పేసి ఇవ్వడం మానేశారు. ఇవ్వడం మానేస్తే చాలామంది కొంతమంది వదిలేసి వర్కర్స్ వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. మేము కూడా మళ్ళీ ఒక నెల రోజుల క్రితం కూడా మళ్ళీ అందరం కుమ్మక్కయ్యి ఒక 10 మంది వచ్చి మన ఇక్కడ కాకినాడలో పిఎస్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, కలెక్టర్ ఆఫీస్ తిరిగాం, నెక్స్ట్ లేబర్ కోర్టు తిరిగాం, అందరికీ కంప్లైంట్ ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మీకు ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జిల్లా బాధ్యతలు చేపట్టి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చిన నాయకుడు జ్యోతుల నవీన్ అని గోకవరం మండల తెలుగు యువత అధ్యక్షులు పల్లెల బాబీ అన్నారు. బుధవారం గోకవరం మండల తెలుగు యువత అధ్యక్షులు పల్లెల బాబీ ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నేతలు దాసరి తమ్మన్న దొర, మంగరోతు రామకృష్ణ, బత్తుల సత్యబాబు, గునిపే భరత్, గోకవరం టౌన్ టీడీపీ అధ్యక్షులు పైలా శ్రీను, చింతల రామకృష్ణ, మోర్త చిట్టిబాబు తదితరుల సహకారంతో గోకవరం నుండి జగ్గంపేట వరకు బైక్ ర్యాలీగా వచ్చి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా 2వసారి బాధ్యతలు చేపట్టిన జ్యోతుల నవీన్ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ జిల్లా పగ్గాలు చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు పనిచేశారని, ముఖ్యంగా నారా లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటించినప్పుడు ఆయన పర్యటన అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు ముందుండి నడిపించిన తీరు ప్రతి ఒక్కరిలోనూ నాటుకుపోయిందని జ్యోతుల నవీన్ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పాలూరి బోసుబాబు, పోసిన ప్రసాద్, రాయవరపు శ్రీనివాస్, ఆచంట రాజు, జి సన్యాసిరావు, పాలాడి శ్రీను, సోడిశెట్టి గోపి, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. బొల్లెట్టు కడతారా రా బాబు. అలాగే ఈ రోజున గోకవరం యూత్ పల్లెల బాబీ గారు ఆధ్వర్యంలో మరి గోకవరం మన పెద్దలైన తమ్మందర్ గారు, మంగరాజు రామ గారు, మిగిలిన అందరూ కూడా కలిసి జ్యోతుల నవీన్ గారు మా జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చినందుకు అందరం కలిసి ర్యాలీ వెళ్ళడం జరుగుతుంది. మరి జ్యోతుల నవీన్ గారు పార్టీ అధికారంలో లేనప్పుడు ఎంతగా పోరాడాడంటే అనపర్తిలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని పోలీస్ డిపార్ట్మెంట్ ఆపితే వాళ్ళతో గొడవపడి ఎదరికి తీసుకెళ్లిన వ్యక్తి మన నవీన్ గారు. ఆయన సేవలు గుర్తించి మళ్ళీ జిల్లా అధ్యక్షుడు ఇచ్చినందుకు మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటున్నాను.
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ వడిశెట్టి నారాయణరెడ్డి దంపతులు నాగులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలలో పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత, రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వీచేసిన వారందరికీ వంగ గీత క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై నిండుగా ఉండాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులతో పాటుగా హైందవ సోదరులు, పలువురు పాస్టర్లు, నియోజకవర్గ వైసీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నాకు అర్థమైందంటే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ. వేదిక మీద చాలా గొప్ప గొప్ప వారు ఉన్నారు. వారందరినీ కూడా ఇక్కడికి క్షేమంగా యేసుక్రీస్తు వారు తీసుకొచ్చినందుకు యేసుక్రీస్తు వారికి నేను మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా, మిమ్మల్ని మతం మారమని చెప్తులే, మా జీవితంలో యేసుక్రీస్తు చేసిన మేలుల్ని కొన్ని మీతో పంచుకుని మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్తు మహారాజుకి, రాజుల రాజుకి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది ఒక గొప్ప సందేశాన్ని ఆయన పుట్టుకతోనే ఈ ప్రపంచ మానవాళికి ఒక సందేశాన్ని ఆ దేవాది దేవుడు ఇచ్చాడనేది నాకు అర్థమైందంటే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ. వేదిక మీద చాలా గొప్ప గొప్ప వారు ఉన్నారు. వారందరినీ కూడా ఇక్కడికి క్షేమంగా యేసుక్రీస్తు వారు తీసుకొచ్చినందుకు యేసుక్రీస్తు వారికి నేను మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా, మిమ్మల్ని మతం మారమని చెప్తులే, మా జీవితంలో యేసుక్రీస్తు చేసిన మేలుల్ని కొన్ని మీతో పంచుకుని కూడా హృదయపూర్వకంగా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు మీ అందరికీ కూడా సంపూర్ణమైన కాకినాడ స్థానిక రవీంద్ర భారతి స్కూల్ జగన్నాథపురం బ్రాంచ్ నందు క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ దీపాలతో, క్రిస్మస్ చెట్లు, నక్షత్రాలతో పాఠశాల ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిబిఎం రిటైర్డ్ ప్రిన్సిపల్ పి చంద్రకాంత్ మణి హాజరై విద్యార్థులకు యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని వివరించడం జరిగింది. అనంతరం పాఠశాల డిఐ మాట్లాడుతూ యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిన కారణాలను వివరించి విద్యార్థులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కరెస్పాండెంట్ సుబ్రహ్మణ్యం, ఓనర్ ఇన్ఛార్జ్ వెంకటేష్, జిఎం రమ్య అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. పిల్లలేంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి అందరూ కూడా ఈ పండుగను చాలా చక్కగా మళ్ళా ఒక నిర్మాణంతో నడుచుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ పెద్దల దగ్గర, పాస్టర్ గారి దగ్గర మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నాడు. బాబు ఇదేంటినైనా మేము కొరకు మేము ఎదుర్కొన్నాము అంటే, అమ్మ ఇది నా తండ్రి పని అంటే దేవుని గురించి తర్కిస్తున్నాడు వాళ్ళతో. కాబట్టి మనకి యేసు ప్రభు వారికి ఇంతప్పుడప్పుడు 12 ఏళ్ళు 13 ఏళ్ళక అంతప్పుడే దేవుని అంటే భయము భక్తి. ఎందుకంటే ఆయన దేవుని యందు భయము భక్తి కలిగిన దేవుని కుమారుడు అన్నమాట. అందువల్ల అప్పుడు తీసుకొని వచ్చారు. మరి ఒకసారి అంటే యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని దేవుని సేవ ఇలాగే నాకులాగా వాక్యం చెప్తా ఉన్నారు. పరలోక రాజ్యం గురించి ఆయన అది మీకు తెలియదులే అంత. కొంతమంది తల్లిదండ్రులు అంట అప్పటికే యేసు ప్రభు వారు ఇంటి వాళ్ళని బాగా చేస్తున్నారు, ఇంటి వాళ్ళని ఇంటి స్వస్థపరుస్తున్నారు. చనిపోయిన వారిని కూడా, లాజరు చనిపోతే 3 దినాలు ఫుల్ వాసన వస్తే ఎన్ని లేపారు. లాజరు అంటే సమాధిలో నుండి లాజరు బయటకు వచ్చేసాడు. అలా శవం వచ్చేసరికి ఆ తెల్ల గుడ్డలు చుట్టారు చచ్చిపోతే. అలా గుడ్డలు చుట్టేస్తే ఆ శవం అలా రాయి తగిలిస్తే శవం అలాగ వచ్చేసి
లాజరు రాగానే వచ్చేసాడు. అప్పుడు అందరూ బాబు ఈయనెవరు, చనిపోయిన వాళ్ళకి కూడా లేపేస్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపడేది. వాళ్ళ పిల్లలంతా యేసు ప్రభు దగ్గరికి దీవించమని తీసుకెళ్లే వాళ్ళట. కొంతమంది తల్లిదండ్రులు శిష్యులు అనేవాళ్ళట, పొండి పొండి ఈయన పెద్దలు ఆ రోగులనే కష్టపరుస్తుంటే పిల్లల్ని ఎందుకు తీసుకొస్తారు అంటే వాళ్ళ పిల్లలకి ఆశీర్వాదాలు పడతారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే ఒక్కటే మాట, మీ పిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకే ఏం చెప్పారంట, శిష్యుల్ని మీరు పిల్లల్ని చిన్న బిడ్డల్ని ఆటంకపరచొద్దు, వాటిని నా ఎద్దకు రానివ్వడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. దేవుడు మీకు అందరికి ఏమిస్తాడు? పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఆయనకి మీరందరంటే ఎంతో ఇష్టం. అబ్బా భలే అర్థం చేసుకున్నారు, ఇష్టం. స్థానిక రవీంద్ర భారతి స్కూల్లో రవీంద్ర భారతి జగన్నాయక్పూర్ బ్రాంచ్ నందు క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మరి పిల్లి చంద్రికామణి గారు ఇచ్చేసి పిల్లలకు దేవుడు అంటే ఎలా పుట్టాడు, క్రిస్మస్ అంటే ఏమిటి, ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన ఎందుకు భూమి మీద వచ్చాడు అనే విషయాలు క్లుప్తంగా పిల్లలకు వివరించారు. ఆ దాంట్లో నడవమని చెప్పారు. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడవడానికి మా పాఠశాల యొక్క ఏజిఎం గారు వెంకటేష్ గారు ఎంతో ప్రోత్సహించారు. అలాగే మా టీచర్స్ పిల్లల్ని వివిధ రకాల గెటప్లతో శాంతా క్లాస్ దేవదూతల గెటప్లో వచ్చి అలరించారు. అందును బట్టి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మా యొక్క రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం మరి జోనల్ ఇన్ఛార్జ్ గారు, జిఎం మేడం గారు, అలాగే మా కరస్పాండెంట్ గారు, వీళ్ళందరూ కూడా పిల్లలకి విషయం ప్రత్యేకంగా తెలియపరిచారు. ప్రతి సంవత్సరం ఈ క్రిస్మసే కాక అన్ని పండుగలు కూడా ఈ పాఠశాలలో మనం నిర్వహించుకుంటాము. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా ఎంతో చక్కగా క్రిస్మస్ అనేదాన్ని నిర్వహించుకున్నాం. మరి ముఖ్యంగా మాకు ముఖ్య అతిథి ఇచ్చిన చంద్రికమణి గారికి, అలాగే మా పాఠశాల ఏజిఎం గారికి, అందరికీ కూడా పిల్లలందరికీ కూడా మరి చూస్తున్న మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. మన రవీంద్ర భారతి స్కూల్ జగన్నాయక్పూర్ శివాలయం దగ్గర ఉన్న రవీంద్ర భారతి స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి పిల్లలందరూ కూడా శాంటా క్లాసెస్, దేవదూతలు డ్రెస్ గెటప్స్తో పిల్లలందరూ కూడా చూసే వాళ్ళకి ఆలోచించే విధంగా తయారై వచ్చారు. దీనికి పేరెంట్స్, టీచర్స్ కూడా చాలా సపోర్టివ్గా చేశారు. సో ఈ ప్రోగ్రాంలో మాకు ముఖ్య అతిథిగా చంద్రికారాణి మేడం గారు రిటైర్డ్ హెచ్ఎం మాకు ఇచ్చేయడం జరిగింది. మేడం మాకు పిల్లలకి క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు చేసుకుంటున్నాము దాన్ని అనేది పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పడం, దాని నుంచి పిల్లల నుంచి కూడా మంచి రెస్పాండ్ రావడం మేడం కూడా చాలా సంతోషించారు. సో ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘనంగా చేయడానికి మా రవీంద్ర భారతి యాజమాన్యం మాకు ప్రతి సంవత్సరం ఇలాంటి సెలబ్రేషన్స్ అనేవి చేసి పిల్లల్లో ఇలాంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో దోహదపడుతుందని అనుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. కూటమి ప్రభుత్వం అందిస్తున్న స్పోర్ట్స్ కోటాను ప్రతి క్రీడాకారులు వినియోగించుకోవాలని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు అన్నారు. బుధవారం పెద్దాపురం పట్టణంలో లూథరన్ హైస్కూల్ వద్ద జరిగిన ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్పతో పాల్గొని 5K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం లూథరన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంతంలో క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. స్పోర్ట్స్ కోటాలో ఉన్నత చదువులు చదివి క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వ అవకాశాలు ఎటువంటి రాత పరీక్ష లేకుండా క్రీడల్లో మొదటి స్థానంలో ఉంటే 5% రాయితీతో ఉద్యోగాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, పెద్దాపురం పట్టణ జనసేన నాయకులు పోలమరిశెట్టి సత్యబాబు, గౌరవ అధ్యక్షులు కటారి శ్రీను, జనసేన వార్డు కౌన్సిలర్ ఓబులశెట్టి గున్ని, రంది సత్యనారాయణ, జిగిని రాజేష్ కన్నా, అడబాల కుమారస్వామి, నూనె రామారావు, బడుగు శ్రీకాంత్, కూటమి నాయకులు పాల్గొన్నారు. దూరకు రాజేష్ కన్నా గారు చెప్పినట్టు ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టపడిన దాంట్లో మళ్ళీ అందరిని పెద్దలు వెళ్ళటం, సోదరుడు సుబ్రహ్మణ్యం గారు మొదటి వరుసలో వచ్చిన ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం, అలాగే నా సోదరుడు రంగా గారు వారికి కూడా నాకు అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు వివిధ ఈరోజు ఉదయం పెద్దలు రాజా సూరిబాబురాజు గారు, రెడ్సిల్ ఎస్పీ గారు ఉదయం 7 గంటలకి
మరి జెండా ఊపి మీరందరూ సక్సెస్ అవ్వాలని కార్యక్రమం ప్రారంభించుకోవటం. మీరందరూ కూడా ఈరోజు ఎవరైతే ఈరోజు పార్టిసిపెంట్గా పాల్గొన్నారో ఇందులో విజేతలు అగిన వారు త్వరలోనే మన పండగ అనంతరం రాంచీలో, ఇది జాతీయ నేషనల్ మీట్ రాంచీలో జరుగుతుందని పెద్దలు చెప్తా ఉన్నారు. అందులో రాంచీలో మళ్ళీ విజయం సాధించిన వారు ఆసియా ఖండంలో జపాన్లో జరుగుతుందని పెద్దలు చెప్తా ఉన్నారు. మన ఏపీ నుంచి ఖచ్చితంగా రాంచీలో విజయం సాధించుకుని కొంతమంది, జపాన్లో కూడా మీరు అందులో పార్టిసిపేట్ అవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ సమయం వరకు కూడా మీరు పూర్తిగా మీరు పెద్దలు ఎవరైతే క్రీడాకారులు మీ యొక్క పీఈటీస్ ఉన్నారో వారు చెప్పినటువంటి మెలకువలన్నీ స్ఫూర్తిగా తీసుకుని మీరు ఏషియన్ గేమ్స్ కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి వారి నేతృత్వంలో సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో మరి 3% క్రీడాకారులకి 3% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. నేను చంద్రబాబులో చూస్తే ఒక అబ్బాయికి ఖోఖోలో పార్టిసిపేట్ చేస్తే ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి రాత పరీక్ష లేకుండా అతను పీఈటీగా ఉద్యోగం సాధించుకున్నాడు. అలాగే మన జిల్లా నుంచి 3 ఎంతమంది రావడం జరిగింది. అది క్రీడలకు ఈరోజు మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా క్రీడలకు పెద్దపీట వేస్తా ఉన్నారు. మరొక ముఖ్య విషయం, ఎక్కడా దేశంలో ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అథ్లెటిక్స్ కి ఎవరైనా ఒలింపిక్స్ లో మరి విజయం సాధించుకొస్తే ఎంత పెద్ద మొత్తం మన రాష్ట్రం ఇచ్చినంత పెద్ద మొత్తం ఏ రాష్ట్రం ఇవ్వలేదు. సుమారు 7 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి కూడా మీరు అందరూ గుర్తించుకోవాలి. మరి ఎన్ని అవకాశాలు ఇస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మరి క్రీడల్ని మంచి మార్గంలో మలుచుకుంటే మీ యొక్క భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తుగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు అందరూ కూడా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరియు జగ్గంపేట సర్కిల్ పరిధిలోని జగ్గంపేట, గండేపల్లి, కీర్లంపూడి మండలాలలో దమ్ము ట్రాక్టర్ల డ్రైవర్స్ కు యజమానులకు జగ్గంపేట సర్కిల్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వైఆర్కే మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి ప్రజల ప్రయోజనార్థం తారు మరియు సిమెంట్ రోడ్లను వేస్తుంటే కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లు దమ్ము చక్రాలు మార్చుకోవడానికి బద్దకించి దమ్ము చక్రాలతో ఎంతో వ్యయంతో వేసిన రోడ్ల మీద నడిపి రోడ్లను ధ్వంసం చేస్తున్నారన్నారు. ఈ సమస్య ముఖ్యంగా జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో ఎక్కువగా ఉందని, రైతులు, ప్రజలు దీనిని గమనించి రోడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎవరైనా ట్రాక్టర్ డ్రైవర్లు, ట్రాక్టర్ యజమానులు పళ్ల చక్రాలతో కూడిన ట్రాక్టర్ను నెంబర్తో సహా వీడియో తీసి పంపాలని ప్రజలను కోరారు. ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం సదరు వాహనాలను స్వాధీనం చేసుకుని కఠినమైన సెక్షన్లతో క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే ఎంవీ యాక్ట్ ప్రకారం కూడా భారీగా జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. ఇటీవల జగ్గంపేట, గండేపల్లి, కెల్లంపూడి మండలాల్లో రోడ్లన్నీ కూడా సిమెంట్ మరియు తార్ రోడ్లు వేయటం జరిగింది. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రభుత్వం రోడ్లు వేస్తే ట్రాక్టర్ డ్రైవర్లు కొంతమంది ఈ టైర్లు, దమ్ము టైర్లు మార్చుకోవడానికి బద్దకించి ఈ పళ్ళ చక్రాలు ఉన్నటువంటి టైర్లతోనే రోడ్డు మీద రావడం, రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. అటువంటి అందరికీ కూడా ఎవరైతే బద్దకంగా ఈ పళ్ళ చక్రాలతో రోడ్డు మీద వస్తున్నారో వాళ్ళ మీద పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ లాంటి కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అలాగే ఎంఏ యాక్ట్ కింద భారీ జరిమానా విధించడమే కాకుండా ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని కోర్టు పెట్టాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైతులు, ప్రజలు అందరూ కూడా సహకరించి డ్రైవర్లందరికీ కూడా తగిన సూచనలు ఇచ్చి పళ్ళ చక్రాలతో, పళ్ళ టైర్లతో రోడ్డు మీదకి రాకుండా చూడాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలి. మన రోడ్లు మనమే కాపాడుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.